సో ఇది మన హిందూపూర్ రైల్వే స్టేషన్ బయట వ్యూ అనమాట. సో మార్నింగ్ 5:30, 5:45 అలా అవుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి 6:30కి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు ఒక ట్రైన్ జర్నీతో మినీ వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసా. సో మనం ట్రైన్ లోపలికి అయితే వచ్చేసాం. ఇటు చూసుకుంటే మిషన్ సైడ్లో టికెట్స్ అయితే తీసుకుంటున్నారు. ఇటు సైడ్ చూసుకుంటే టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక అలానే ముందుకైతే వెళ్ళిపోదాం. సో మనం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉందన్నమాట. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, ఎన్ని కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాం, ట్రైన్ టికెట్ ఎంత అన్నది అయితే జర్నీలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ ట్రైన్ వచ్చేసి డెమో ప్యాసింజర్ ట్రైన్ అనమాట. సో మార్నింగ్ 6:30కి అయితే బయలుదేరుతాను అనమాట. హిందూపూర్ నుండి గుంతకల్ వరకు అయితే ఈ ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. సో ఈ ట్రైన్ వచ్చేసి హిందూపూర్ టు బెంగళూరు అయితే వెళ్తుంది. సో మనం ట్రావెల్ చేయబోతున్నాం ఈ ట్రైన్లో అనమాట. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07694 అనమాట. సో డెమో ప్యాసింజర్ ట్రైన్ అనమాట. సో చూడండి, హిందూపూర్ నుండి రాయచూర్, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, నంద్యాల ఇవన్నీ ట్రావెల్ చేసుకుని మళ్ళీ నైట్ 9కి అంతా మన హిందూపూర్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ వచ్చేసి. ఇక్కడ మన ప్లాట్ఫామ్ నుంచి చూసుకుంటే ఒక కొట్ట అయితే ఉందన్నమాట. సో ఇక్కడ స్నాక్స్ ఏంటైనా జర్నీలో తినడానికి అయితే తీసుకోవచ్చు. మన ట్రైన్ స్టార్ట్ అవడానికి అయితే ఇంకా 15 మినిట్స్ అయితే ఉంది. ఇంకా 6:15 అయితే అయింది ఇప్పటికి టైం. ఇంకా 15 మినిట్స్ అయితే ఇక్కడే వెయిట్ చేయాలి. సో ఇటు సైడ్ వ్యూ అనమాట. సో ఇటు సైడ్ ప్లాట్ఫామ్ 2 అయితే ఉంది. ఇక మన ట్రైన్ అయితే హిందూపూర్ నుండి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. 6:30కి అయితే కన్ఫర్మ్ కరెక్ట్ టైంకి అయితే తీసేసాడనమాట ట్రైన్. సో మనమైతే ఇక హిందూపూర్కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. సో ఈరోజు అయితే స్నో అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. అసలు ఏమి అంతగా అంటే చాలా తక్కువ ఉంది. మిగతా డేస్ అయితే చాలా ఎక్కువగా అసలు ఏమి అయితే స్టేషన్ అయితే ఏది కనబడేది కూడా కాదు. సో అబ్బో, మన హిందూపూర్ బోర్డు కనబడుతుంది కదా. సో అంత డిస్టెన్స్ అంతకన్నా తక్కువ అనమాట. ఇంకా ఎక్కువ ఏది కనబడేది కాదు. సో ఈరోజు అయితే అంతగా ఏం లేదు స్నో. సో బాయ్ బాయ్ హిందూపూర్, మళ్ళీ కలుద్దాం. అన్న అయితే గట్టిగా అయితే లాగుతున్నా అనమాట. స్పీడ్గా అయితే వెళ్తుండు. సో మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది అయితే చెప్పలేదు కదా. సో మనం ట్రావెల్ చేయబోతున్నాం హిందూపూర్ నుండి ధర్మవరంకి అయితే. ఇది వచ్చేసి 80 కిలోమీటర్స్ అనమాట. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో మనం హిందూపూర్ నుండి అయితే ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే ఒక స్టేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ఒక గూడ్స్ ట్రైన్ అయితే ఆగుంది. 2 ఇంజన్స్ అయితే ఒక కంటైనర్స్ అయితే వెళ్తున్నాను అనమాట. సో ఈ స్టేషన్ వచ్చేసి మలుగురు రైల్వే స్టేషన్ అనమాట. హిందూపూర్ నుండి 10 కిలోమీటర్స్లో అయితే ఉందన్నమాట. సో ఈ మలుగురు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MLU అనమాట. సో మలుగురు రైల్వే స్టేషన్ అయితే ఆగింది. ఒక నుండి స్టాప్ అయితే ఉంటుంది. సో ఎక్కువ జనాలు అయితే లేరు, అసలు ఎవరు కనబడట్లేదు అనమాట. ఎవరు ఒక 2 మెంబర్స్ ఎక్కారనమాట ఈ ట్రైన్కి అంతా. మలుగురు నుండి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మీకైతే టికెట్ కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది చెప్పలేదు కదా. సో టికెట్ వచ్చేసి మనకి 20 రూపీస్ అయితే పడింది అనమాట 1 పర్సన్కి. 80 కిలోమీటర్స్కి 20 రూపీస్ అనమాట. సో హిందూపూర్ నుండి ధర్మవరంకి అయితే 20 రూపీస్ అయితే తీసుకున్నారు డెమో ప్యాసింజర్లో. మీరు ఈ స్టేషన్లో గమనించే ఉంటారు అనుకుంటున్నా. సో చూసుకుంటే జనం అయితే ఎవరు లేరనమాట. సో అక్కడ జెండా ఊపే అతను అయితే ఒక స్టేషన్ మాస్టర్ అయితే అతను తప్ప ఇంకా ఎవరు లేరనమాట. సో స్టేషన్ కూడా చూసుకుంటే చాలా వరకు అంటే చాలా ఫుల్గా అయితే నీట్గా క్లీన్గా అయితే ఉంది. చూసుకోవచ్చు ఆ చెట్లు కానీ ప్లాట్ఫామ్ కానీ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే క్రౌడ్ లేరు, జనం అస్సలు లేరు కాబట్టి ఎక్కువ క్లీన్ చేసి క్లీన్గా నీట్గా అయితే ఉందన్నమాట. చూడండి ఎంత నీట్గా అయితే కలర్ఫుల్గా ఒక లొకేషన్ ఎంత ఎంత బాగుందో ఈ లొకేషన్ చూసుకుంటే. సో మలుగురు రైల్వే స్టేషన్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మలుగురు రైల్వే స్టేషన్కి అయితే బాయ్ బాయ్ మలుగురు, మళ్ళీ కలుద్దాం. ఇక్కడ మనకి రోడ్ అయితే కనబడుతుంది కదా ట్రాక్ పక్కన. సో ఈ రోడ్ వచ్చేసి మనము అనంతపూర్ వరకు అయితే వెళ్తాం అనమాట. సో అనంతపూర్, హైదరాబాద్ ఇలా అయితే ఈ రోడ్ వచ్చేసి మనకి సోమెంతపల్లి దగ్గర అయితే NH44కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ నుండి ఇంకా హైదరాబాద్ అలా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట.
మీరు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే అలానే చూస్తున్నాడు. ట్రైన్లో నుండి సన్ రైజ్ అయితే మంచి వ్యూ అయితే ఉందన్నమాట కొండల మధ్యలో. సో ఆ మంచి వ్యూని అయితే ఎంజాయ్ చేయాలంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే చూస్తూనే ఉండండి. హిందూపూర్ నుండి 3వ స్టేషన్కి అయితే చేరుకున్నాం, రంగేపల్లి రైల్వే స్టేషన్ అనమాట. సో రంగేపల్లి, సో ఈ స్టేషన్ కూడా చూసుకుంటే మన మలుగూరు స్టేషన్ లాగే చాలా అంటే నీట్గా అయితే చాలా బాగుంది. మార్నింగ్ కాబట్టి ఇంకా బాగా కలర్ఫుల్గా అయితే కనబడుతుంది అనమాట. సో ఇక్కడే పూల చెట్లు అయితే వేశారనమాట. ఇక్కడ కూడా చూసుకుంటే మనం ఎక్కడైతే జనం అయితే అస్సలు ఎవరు కనపడలేదంట. సో ఇక్కడ ఒక 4-5 మెంబర్స్ వరకు అయితే కనబడుతున్నారు. ఎక్కిన వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ అయితే ఉంటారనమాట. ఇక్కడ కూడా 1 మినిట్ స్టాప్ అయితే ఉందన్నమాట రంగేపల్లి రైల్వే స్టేషన్లో అయితే. సో ఇక్కడ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఈ రంగేపల్లి స్టేషన్ కోడ్ వచ్చేసి REPI అనమాట. రంగేపల్లి నేమ్ చూసుకుంటే చాలా బాగుందిగా. సో లొకేషన్ కూడా అంతే బాగుందన్నమాట. నాకైతే మార్నింగ్ ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అనమాట. సో మీకు ఎంతమందికి అయితే ట్రైన్ జర్నీ ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇక మెయిన్ ట్రాక్లోకి అయితే తిప్పేశాడు అన్నయ్య. సో ఇక అవును, మీకు సన్ రైజ్ చూపిస్తా అన్నా కదా ట్రైన్లో నుండి. సో చూసేయండి. ఈ లొకేషన్ మాత్రం చూసుకుంటే ట్రైన్లో నుండి సన్ రైజ్ అయితే నిజంగా అంటే ఎక్సలెంట్ అబ్బా. నిజంగా అంటే చాలా బాగుంది. ఇక మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి పెనుగొండ జంక్షన్. సో ఇక పెనుగొండకి అయితే చేరుకున్నాం. చూసుకుంటే ఇక్కడ మీకు చాలా కార్స్ అయితే కనబడుతున్నాయిగా, అందుకే తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. కియా కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట కదా. గూడ్స్ ట్రైన్స్లో అయితే కార్స్ అన్ని ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తారనమాట ఇక్కడ నుంచి, పెనుగొండ నుంచి. సో ఇక మన పెనుగొండ జంక్షన్కి అయితే వచ్చేసాం. పెనుగొండ జంక్షన్ నుంచి మనకి ధర్మారంకి అయితే 2 రూట్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి మెక్కజాపల్లి నాగసముద్రం ఎలా అయితే చేరుకుంటుంది. సో ధర్మారంకి పుట్టపర్తి మీదుగా అయితే ఇక్కడ నుంచి అయితే ఇంకో ట్రాక్ అయితే ఉందన్నమాట. సో పెనుగొండ, పుట్టపర్తి, ధర్మారం ఇలా అయితే వెళ్ళచ్చు. ఇక పెనుగొండ, నాగసముద్రం, మెక్కజాపల్లి, ధర్మారం ఇలా కూడా వెళ్ళచ్చు. 2 ట్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట ధర్మారంకి వెళ్ళడానికి. పుట్టపర్తి మీదుగా మళ్ళీ ఇటు ఒక ట్రాక్ అయితే ఉందన్నమాట. సో మనమైతే మెక్కజాపల్లి, నాగసముద్రం ఇలా అయితే వెళ్తున్నాం. ఈవినింగ్ టైంలో అయితే పుట్టపర్తి మీదుగా అయితే వస్తుందన్నమాట ట్రైన్ మన హిందూపూర్కి. పెనుగొండ నుంచి కూడా స్టార్ట్ అయితే అయిపోయింది అప్పుడే మన ట్రైన్. పడవరా బాబు, ఎక్కేసాడు. ఇక పెనుగొండ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మార్నింగ్ క్లైమేట్ చూడండి అబ్బా, ఎంత బాగుందో ఈ రైల్వే స్టేషన్స్ దగ్గర. నిజంగా అంటే చాలా బాగుంది ట్రైన్ జర్నీ. అలాగే మార్నింగ్ నిజంగా ఎక్సలెంట్ అసలు. ఇక్కడ చూసుకుంటే మనకు ముందర ఒక ఫ్లైఓవర్ అయితే కనబడుతుంది కదా. సో ఆ రోడ్ అయితే ముందు మనకైతే కింద అయితే ఉండేది అనమాట. రైల్వే గేట్స్ వేసేవాళ్ళు. సో ఇలా అయితే ఉండేది. ఇప్పుడైతే పైనుంచి వాహనాలు వెళ్ళేలాగా ఫ్లైఓవర్ రెడీ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదో రెడీ చేస్తున్నారు, అండర్ పాస్ ఏదో చేస్తున్నారు అబ్బా. పట్టాల పక్కన అయితే పెద్ద గుయ్య అయితే తవ్వారనమాట. ఏదో చేస్తున్నారు పెద్దగా, అండర్ పాస్ లాగా ఏదో కాలువ లేకపోతే అండర్ పాస్ ఏదో చేస్తున్నారు అబ్బా. ఏవేవో వర్క్స్ అయితే చేస్తున్నారు. సో మనం చూసుకుంటే హిందూపూర్ నుండి ఇక్కడి వరకు చూసుకున్నాం కదా. ప్రతి 10 to 15 కిలోమీటర్స్కి స్టేషన్స్ అయితే రెడీ చేస్తున్నారు అనమాట పల్లెలకి.
మన హిందూపూర్ రైల్వే స్టేషన్ కూడా ఇప్పుడు ఉన్నది కాక ఇంకా పెద్దగా అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. అలాగే ధర్మవరం, అలాగే పెద్ద పెద్ద స్టేషన్స్ అయితే ఇంకా పెద్దగా కొత్తగా అయితే రీమోడలింగ్ అయితే కొత్తగా అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఇంకా అక్కడక్కడ పల్లెలు ఇట్లా చూసుకుంటే స్టేషన్స్ అయితే కొత్తగా అంటే ఫస్ట్ నుంచి అయితే రెడీ చేస్తున్నారు. ఇక మనం డెమో ప్యాసింజర్ ట్రైన్ చూసుకుంటే స్పీడ్ మాత్రం దంచుతున్నాడు అబ్బా, నన్ను ఎవడు ఆపేది అన్నట్టు ఏకదం వాయించేస్తున్నాడు. పెనుగొండ దాటుకుని వచ్చాక ఇక్కడ మీకు ఒక స్టాచ్యూ అయితే కనబడుతుంది చూడండి. అక్కడ ఈ రోడ్లో వచ్చినా సరే, ఇక్కడ ట్రైన్లో వెళ్ళినప్పుడు అయినా సరే ఒక స్టాచ్యూ అయితే కనబడుతుంది. ఆ స్టాచ్యూ వచ్చి కుంభకర్ణుడు స్టాచ్యూ అనమాట. సో ఇక్కడ చిన్న వీడియో అయితే పెడుతున్నాను చూడండి, అదే స్టాచ్యూ అనమాట. ట్రాక్ పైన ట్రాక్టర్, వా, ట్రాక్టర్ని ఎలా పడితే అలా మనకి నచ్చినట్టు వాడేస్తాం కదా. బాగుంది, బాగుందయ్యా, బాగుంది. ట్రాక్ పైన ట్రాక్టర్. ఇంకా సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోలేదు చేసేసుకోండి. అలాగే మన ఇన్స్టా పేజెస్ని అయితే ఫాలో అయితే చేసుకోండి. ఇక మన స్టేషన్ వచ్చేసి మెక్కజాపల్లి. సో ఈ స్టేషన్ మెక్కజాపల్లి అనమాట. ఇంకా రెడీ అయితే చేస్తున్నారు చూడండి, కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి. సో ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి MKJ అనమాట. మనకి స్టేషన్లోకి అయితే సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ఎందుకు అంటే ధర్మా నుండి ఏదో ట్రైన్ అయితే వస్తుండొచ్చు. సో క్రాసింగ్ అయితే పెట్టింటాడు అనుకుంటా. సో ఆ ట్రైన్ అయితే నాగసముద్రంలో అయితే నెక్స్ట్ స్టేషన్ నాగసముద్రం అనమాట. అక్కడైతే ఆ ట్రైన్ అయితే సైడ్ వేసి మన ట్రైన్ అయితే ఆ ట్రాక్లోకి అయితే ఇస్తాడు అనమాట, ఇంకో ప్లాట్ఫామ్ మీదకి. సో మన ట్రైన్ అయితే అక్కడికి వెళ్ళాక సో ఆ ట్రైన్కి మన ట్రైన్కి అయితే క్రాసింగ్ పెట్టి దాన్ని అయితే ఇక్కడికి హిందూపూర్ సైడ్ అయితే పంపించేస్తాడు అనుకుంటున్నా. చూసుకుంటే మన ఎక్కడో ఆపేశాడు. ఇక్కడ స్టేషన్ లేదు, ఊరు లేదు, ఏమీ లేదు. సో అయితే స్టార్ట్ అయితే అయిపోయింది, సిగ్నల్ అయితే ఇచ్చాడు. ఎక్కువ బాబాయ్, ఎక్కేసాడు బాబాయ్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. స్టేషన్ ఇంకా చాలా దూరం ఉన్నట్లుంది, నేను ఎక్కడో ఆపేసినట్టు. స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేస్తాం అనమాట మనము. ఇంకా మనల్ని అయితే సైడ్లో అయితే వేస్తాడు అనమాట. సో ఈ ట్రైన్ అనమాట, ఈ ట్రైన్కి అనమాట మన క్రాసింగ్ అయితే పెట్టింది. సో ఈ ట్రైన్ ఎక్కి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ టు యశ్వంత్పూర్ అనమాట. సో ఈ ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పెట్టాడు అనుకుంటా, అందుకే అనమాట మనది స్టేషన్ బయట అక్కడెక్కడో ఆపేసింది. ఇక ఈ ట్రైన్ అయితే నాగసముద్రం నుండి అయితే క్రాసింగ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక మన ట్రైన్ స్టార్ట్ చేస్తాడా, సిగ్నల్ ఇస్తాడా, లేకపోతే మళ్ళీ ఏదైనా ట్రైన్ క్రాసింగ్ పెడతాడా చూడాలి. చూసుకుని ఈ స్టేషన్ కూడా ఇంకా అయితే డెవలప్మెంట్ అయితే అంటే ఇంకా స్టార్ట్ అయితే చేస్తారు రెడీగా కొత్తగా. ఇక ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి నాగసముద్రం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NGM అనమాట. సో ఇక్కడ ఈ స్టేషన్ మాస్టర్ వచ్చేసి ఉమెన్ అనమాట. సో అక్క మన ట్రైన్కి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఫ్లాగ్ అయితే చూపిస్తున్నారు. సో మన ఈ స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ధర్మవరం అనమాట. నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి ధర్మవరం. సో మన ఈ ఫస్ట్ వ్లాగ్లో ఫస్ట్ ట్రైన్ జర్నీలో 80 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా మార్పులు ఏమైనా చేసుకోవాలి, ఏమైనా
అనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా ఏది అనిపించినా కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో మన డెస్టినేషన్ వచ్చేసి ధర్మవరం జంక్షన్కి అయితే చేరుకున్నాం అనమాట. స్టేషన్ లోపలికి అయితే ఎంట్రీ అవుతుంది ట్రైన్. సో ఇక్కడే అనమాట మన స్టాప్. ఇంకా మనం దిగాల్సిన ప్లేస్ అయితే ఇదే అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, ఆన్లో పెట్టుకోండి. మరొక వీడియోతో, మరొక కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకైతే తొందరలోనే వచ్చేస్తా. సో అందరికీ బాయ్ బాయ్.